అందరికీ నమస్కారం. ఆక్వా ట్రాక్టర్ ఛానల్కి స్వాగతం. నేను మీ ఏఈ వరప్రసాద్. మనం ఈ వీడియోలో వెనామీ రొయ్యలు మేతని ఏ విధంగా తీసుకుంటున్నాయనేది చూడవచ్చు. రొయ్యల చెరువుల్లో మనం మేత యాజమాన్య పద్ధతి అనేది చాలా ముఖ్యమైనది. మేతని మనం ఎంత జాగ్రత్తగా డిమాండ్ ఫీడింగ్ అంటే అవసరమైనంత వరకు వేసినట్టయితే మేత వల్ల చాలా మంచి జరుగుతుంది. అలా కాకుండా మనం చెక్ ట్రేలో అబ్జర్వ్ చేయకుండా మేత యాజమాన్య పద్ధతులు పాటించకుండా మేతను ఎక్కువగా వేసినట్టయితే అది వృధా కావడం జరుగుతుంది. అసలు రొయ్యల చెరువుల్లో రొయ్యలు మేతలు ఏ విధంగా తీసుకుంటున్నాయనేది ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. మనం మేత వేసిన వెంటనే ముందుగా రొయ్యలు వాటికి ఉన్నటువంటి సెన్సరీ ఆర్గాన్స్ అంటే యాంటీనా ద్వారా అవి మేతని స్మెల్ గ్రహించి మేత వద్దకు రావడం జరుగుతుంది. ముందుగా వచ్చిన తర్వాత వాటికి ఉన్నటువంటి వాకింగ్ లెగ్స్ అంటే ఈ ఎదర ఉన్నటువంటి వాకింగ్ లెగ్స్ ద్వారా మేత పలుకుల్ని పిల్లెట్స్ని తీసుకుని అవి నోటికి అందించుకుని తినడం జరుగుతుంది. అంతేకాకుండా రొయ్యలు రెగ్యులర్గా మౌల్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అవి మౌల్టింగ్ అయినటువంటి వాటి యొక్క షెల్ను కూడా దానికి ఉన్నటువంటి కైటిన్ పదార్థాన్ని తినడం జరుగుతుంది. అంటే మనకి దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఇది కొన్నిసార్లు మౌల్టింగ్ అయిన తర్వాత వీక్గా ఉన్న రొయ్యలు కూడా ఒకదాన్ని ఒకటి పొడుచుకుని రొయ్యలు తినడం ద్వారా మనకి రన్నింగ్ మార్టాలిటీలో డెడ్ పీసులు రావడం జరుగుతుంది. కాబట్టి రైతులు రొయ్యలకు తగినంత మేత వేసి మంచి యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడు మాత్రమే మనకి మంచి ఎఫ్సిఆర్ రావడం జరుగుతుంది. దీనికి ఖచ్చితంగా మనం చెక్ ట్రేల్ని ఫాలో అవ్వడం అనేది 100% చేయాలి. అలా కాకుండా మనం ఎక్కువ మేతను కనుక వేసి వృధా చేసినట్టయితే మేత వేస్ట్ అవడమే కాకుండా చెరువు బాటం పాడవి దాని ద్వారా మనకి ఖర్చు అనేది అధికమవుతుంది. ఏదైనా కూడా మేత మనం మితంగా వాడినప్పుడే అది ఆహారంగా పనిచేస్తుంది. అలా కాకుండా అధికంగా వేసినటువంటి మేత విష పదార్థంతో సమానం. సో రొయ్యల చెరువుల్లో రైతులందరూ కూడా తగినంత మేతను వేసి రొయ్యలకు కావాల్సినంత మేతను ఇచ్చి మనం చెరువుని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు రొయ్యల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. మేత యాజమాన్య పద్ధతి అనేది మాత్రం చాలా ముఖ్యమైనదని ప్రతి ఒక్క రైతులు కూడా గ్రహించాలని కోరుకుంటూ సెలవు.